అనకాపల్లి జిల్లా నాతవరం మండలం జన్నవరం గ్రామం వద్ద నాతవరం ఎస్ఐ తారకేశ్వరరావు తన సిబ్బందితో వాహనాలు తనిఖీ నిర్వహించారు. ఏపీ 39 జేఎం 9351 నెంబర్ గల కారు, TS4HS 2145 నెంబర్ గల బైక్ మీద నలుగురు వ్యక్తులు వస్తూ గంజాయితో పట్టుబడ్డారని నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గ్రామానికి చెందిన రామాని రాజేష్, గరగబరు గ్రామానికి చెందిన రుద్రరాజు దినేష్ వర్మ, షేక్ నయీం బాషా, వడ్డేర గడభవరం గ్రామానికి చెందిన ముంగర సురేష్ ఈ నలుగురు ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి కొని హైదరాబాద్ తీసుకెళ్లి చిన్న చిన్న పొట్లాలుగా కట్టి అమ్ముతారని ఆయన తెలిపారు. హైదరాబాద్ లోని డ్రైవర్ గా వర్క్ చేస్తున్నాడు. ఈయనకి బాగా గాంజా అలవాటు ఉంది. ఆ అలవాటుతో ఇంతకు ముందు కూడా ఒక 3 months బ్యాక్ వచ్చి ఒక 6 kilos గాంజాని కొనుక్కొని తీసుకొని వెళ్ళాడు అన్నమాట. మన ఏజెన్సీకి వచ్చి తీసుకొని వెళ్ళాడు. దాంతో మళ్ళీ అంటే కన్జంప్షన్గా కాకుండా ఇంకా కూడా అమ్ముకుందామనే ఉద్దేశంతో మిగతా ముగ్గురు ముద్దాయిలు అంటే రుద్రరాజు దినేష్ వర్మ, ఈయనది తర్వాత షేక్ షయీం బాషా, ముంగర సురేష్, వీళ్ళందరిది కూడా వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అండి. వీళ్ళందరినీ ఒక టీమ్గా ఏర్పాటు చేసుకొని ముందుగా రాజేష్ మరియు రుద్రరాజు ఇద్దరు కూడా ఒక బైక్ మీద వెళ్ళారండి. బైక్ మీద వెళ్ళిన తర్వాత అక్కడ ఏజెన్సీలో పప్పులూరు దగ్గరలో గాంజాను ఒక 30 kgs గాంజాను కొన్న తర్వాత వీళ్ళకి A3కి A4కి ఇన్ఫార్మ్ చేస్తే A3 A4 ఒక కారుని ఒకటి అద్దెకి తీసుకున్నారు. AP 39 JM 9351 అనే నెంబర్ గల కారుని తీసుకొని వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత దానిలో లోడ్ చేసుకొని వస్తుండగా ఈరోజు ఎర్లీ అవర్స్లో మన సిబ్బంది వాళ్ళని పట్టుకోవడం జరిగింది. పట్టుకొని 30 kgs గాంజాని, ఒక స్విఫ్ట్ కార్ని, ఒక మోటార్ సైకిల్ని, ఒక 2 మొబైల్ ఫోన్లు, టోటల్ 27 lakhs రూపీస్ వర్త్ గల ప్రాపర్టీని సీజ్ చేయడం జరిగింది. ఇది మనం వీళ్ళ తాలూకా రవాణా చేసే మార్గాన్ని కానీ మనం గమనిస్తే పప్పులూరు అని చెప్పేసి అక్కడ స్టార్ట్ అయ్యారండి. అక్కడ తీసుకున్నారు. అక్కడి నుంచి కలిమెల, దారకొండ, ఆర్వి నగర్, వింతాడ, కేడీపేట, నర్సీపట్నం, రాజమండ్రి, భీమవరం మీదుగా వీళ్ళు దీన్ని హైదరాబాద్ తీసుకెళ్ళడానికి అక్కడ ఉన్న వాళ్ళకి చిన్న చిన్న ప్యాకెట్ల ద్వారా అమ్మడానికి గాను వీళ్ళు తీసుకొని వెళ్తున్నారండి. ఈ నలుగురిని కూడా ఈరోజు అరెస్ట్ చేసి మ్యాజిస్ట్రేట్ గారి ముందు